హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడిని చాలా సింపుల్‌గా అండ్ చాలా టేస్టీగా ఎవరైనా చేసుకునే విధంగా కరెక్ట్ మెజర్‌మెంట్స్ తోటి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఇక్కడ నేను ఒక పెద్ద క్యాలీఫ్లవర్‌ని తీసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ అయితే మనకి సీజన్‌లో బాగా దొరుకుతుంది. ఇప్పుడు బాగా పచ్చడి చేసుకోవచ్చు. ఈ ఆకులన్నీ తీసివేసుకోవాలి ఫ్లవర్‌కి. ఆకులన్నీ తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని, ఒక్కొక్క పీస్‌ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా తుంచుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న ఈ సైజులో మొత్తాన్ని రెడీ చేసుకోవాలి. నేను అలా రెడీ చేసి ఉంచాను ముక్కలన్నీ గూడా. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కొంచెం లేత కాడగా ఉన్నా కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి వేడి వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ నీళ్ళల్లో ఉంచితే పురుగు ఏదన్నా ఉన్నా కూడా నీట్‌గా వచ్చేస్తుంది. కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్‌లోకి. 2 నిమిషాల తర్వాత 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని ఒక జాలీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత ఒక పొడి కాటన్ క్లాత్ పైన ఆరపోసుకోవాలి. మధ్య మధ్యలో నిలుపుకుంటూ ఉంటే మనకి 1 అవర్ కల్లా బాగా ఆరిపోతుంది. ఫ్యాన్ కింద కానీ, ఎండలో కానీ చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు. అంతా బాగా ఆరినవి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దానికి ఉప్పు, కారం, చింతపండు మెజర్‌మెంట్స్ కోసం నేనిక్కడ ఒక గిన్నెను తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఈ గిన్నెతోటి నేనిక్కడ కొలుస్తున్నాను ఈ క్యాలీఫ్లవర్ ముక్కలని. ఇలా నాకు కొలుచుకున్నప్పుడు ఈ క్యాలీఫ్లవరు 3 గిన్నెల వరకు వచ్చాయి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కొలుచుకున్న గిన్నెలోకి చింతపండుని తీసుకోవాలి. చింతపండుని ఈనెలు, గింజలు అన్నీ తీసివేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా రెమ్మలు రెమ్మలుగా చేసుకొని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నెలోకి హాఫ్ వరకు చింతపండు తీసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాను. దీన్ని వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే అలా యాడ్ చేసుకున్న చింతపండులోకి వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక్కసారి నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన చింతపండులోకి మునిగేంత వరకు వేడి నీళ్ళని యాడ్ చేసుకొని చింతపండు బాగా నాననివ్వాలి. చింతపండు అంతా కూడా బాగా నానింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఈ చింతపండుని వాటర్‌తో సహా యాడ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్‌లా మిక్సీ వేసుకోవాలి. మొత్తం చింతపండంతా కూడా బాగా మెత్తగా రెడీ అయ్యింది. దీనిలా ప్రక్కన ఉంచేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మనం మెజర్మెంట్ కోసం తీసుకున్న గిన్నెతోటి హాఫ్ గిన్నె కంటే కొంచెం తక్కువగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే అదే గిన్నెతోటి ఒక హాఫ్ గిన్నె వరకు కారాన్ని తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించిన మెంతుల పొడి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. వేయించిన ఆవాల పొడిని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, ఈ మెంతి పిండి, ఆవపిండి అన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉండ లేకుండా కలుపుకోవాలి. స్పూన్‌తో కుదరనప్పుడు చేత్తోటైనా బాగా ఉండ లేకుండా కలుపుకోవాలి. అంతా బాగా కలిసింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి మనం మెజర్మెంట్ కోసం తీసుకున్న గిన్నెతోటి హాఫ్ గిన్నె వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఈ ఆయిలు జస్ట్ కొంచెం హీట్ ఎక్కగానే మనం ఆరబెట్టి రెడీ చేసుకున్న ఈ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ తడి ఏమైనా ఉంటే పోయేదాని కోసం 1 మినిట్ వరకు అలా కలుపుతూ ఉండనివ్వాలి. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇవి 1 మినిట్ తర్వాత వీటిని మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి జాలి గరిటెతోటి. అప్పుడు ఈ మొత్తం ఇలా తీసి పక్కన ఉంచేశాను. ఈ పొయ్యి మీద ఉన్న ఆయిల్ అంతా హీట్ ఎక్కగానే ఒక స్పూను ఆవాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 10, 12 వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ వేసి రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒక్కసారి బాగా కలుపుకొని ఈ చింతపండు గుజ్జులోకి ఆయిల్ అంతా కలిసిపోయి తుకతుక ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అచ్చంగా పులిహోర పులుసులాగా అంతా రెడీ అయ్యింది. పులుసు బాగా తుకతుక ఉడుకుతున్నది, ఆయిల్ పైకి తేలింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముక్కల్లోకి. ఈ మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ వేసి ఉడికించుకున్న
ఈ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. అంతా కూడా చల్లారింది కాబట్టి యాడ్ చేసుకోవాలి. వేడి మీద యాడ్ చేసుకోకూడదు. ఈ చింతపండు గుజ్జంతా కూడా ఈ ముక్కల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి ప్రక్కన ఉంచేయాలి పక్క రోజు వరకు. పక్క రోజు ఒక్కసారి మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా బాగా తేలింది, పచ్చడి ఊరింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు ఏమి తగ్గినా కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు పులుపు తగ్గితే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. తడిలేని గాజు జార్లో నిల్వ ఉంచుకుంటే 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మొత్తం తీసిన తర్వాత పచ్చడి ఆ బౌల్లోకి కొంచెం అన్నాన్ని కనుక పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి. మీకు ఏమైనా తక్కువలు ఎక్కువలు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ బౌల్లో కలిపిన అన్నం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.